ఓం నమో భగవతే వాసుదేవాయ. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులందరికీ స్వాగతం. తులారాశి వారు సామాన్యంగా మీరు అందరినీ నమ్ముతారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు. కానీ ప్రతిఫలంగా మీకు దక్కిందేమిటి? అవమానాలా? ఆర్థిక ఇబ్బందులు? నమ్మిన వారి నుండి వెన్నుపోటు? అవునా? గత కొంతకాలంగా మీరు పడుతున్న ఈ మానసిక క్షోభకు, ఈ కన్నీళ్లకు అంతం ఎప్పుడు అని మీరు ఎదురు చూస్తుంటే ఇదిగో మార్చి 16 సోమవారం నుండి మార్చి 19 గురువారం వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి. ఆకాశంలో గ్రహాల కదలికలు మారుతున్నాయి. మీ రాశి అధిపతి శుక్రుడు మరియు గురుగ్రహం మధ్య ఉన్న వింతైన సంయోగం మీ తలరాతను మార్చబోతుంది. మీ గుండెల్లో ధైర్యాన్ని నింపుతాయి. ఈ వీడియో కేవలం రాశి ఫలాలు మాత్రమే కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే దిశానిర్దేశం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక్క పాయింట్ మిస్ అయినా మీరు ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్టే. ఆర్థిక సంకటాల నుండి విముక్తి. మీ ఆర్థిక పరిస్థితి తులారాశి వారు గత కొన్ని నెలలుగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉండవచ్చు, లేదా రావాల్సిన డబ్బు అందక ఇబ్బంది పడుతుండవచ్చు. కానీ మార్చి 16 సోమవారం నుండి మీకు ధన ప్రవాహం పెరిగే సూచనలున్నాయి. ఆగిపోయిన పాత బాకీలు అనూహ్యంగా మీ చేతికి అందుతాయి. ఇది అదృష్టం కాదు, మీ కష్టానికి గ్రహాలు ఇస్తున్న ప్రతిఫలం. మీ ధైర్యంగా ముందడుగు వేయండి. శత్రువుల ఓటమి మీ విజయం. మీ వెనుక గోతులు తీసేవారు, మిమ్మల్ని తక్కువ చేసి చూసేవారు ఈ 4 రోజుల్లో మీ శక్తిని చూసి ఆశ్చర్యపోతారు. ఆఫీసులో గానీ, చుట్టుపక్కల గానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు తమ తప్పు తెలుసుకునే సమయం వచ్చింది. శత్రువుల కుతంత్రాలు మీ దగ్గరకు పారవు. మీరు మౌనంగానే యుద్ధం గెలవబోతున్నారు. కుటుంబంలో కొత్త వెలుగు. అత్యంత ఆహ్, ఇంపార్టెంట్ పాయింట్, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. విడిపోయిన మనసులు కలిసే అద్భుతమైన అవకాశం ఈ బుధవారం ఉంది. మీ మాట వినని పిల్లలు లేదా కుటుంబ సభ్యులు మీ మాట గౌరవిస్తారు. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఆకస్మిక ఉద్యోగ వ్యాపార లాభం. కెరియర్ ఎప్పటి నుండో ప్రమోషన్ కోసము లేదా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? మార్చి 17 మంగళవారం నాడు మీకు ఒక శుభవార్త అందుతుంది. వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలు వచ్చే సమయం ఇది. మీరు చేసే ప్రతి సంతకం ఈ రోజుల్లో బంగారంగా మారుతుంది. ఆరోగ్య సమస్యలు మరియు పరిష్కారం. ఆరోగ్యం దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న తులారాశి వారికి ఈ గురువారంలోపు ఒక మంచి వైద్యుడు లేదా సరైన మందు దొరుకుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. మీ దేహంలో కొత్త ఉత్తేజం కనిపిస్తుంది. కోర్టు కేసులు మరియు లీగల్ సమస్యల నుండి ఉపశమనం. చాలా కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతూ లీగల్ చిక్కుల్లో ఇరుక్కుపోయిన తులారాశి వారికి ఇది ఒక ఊపిరి పీల్చుకునే సమయం. మార్చి 17 మంగళవారం తర్వాత గ్రహాల అనుకూలత వల్ల తీర్పు మీకు అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. అన్యాయంగా మీ మీద పడ్డ నిందలు తొలగిపోయి మీ నిజాయితీ నిరూపించబడుతుంది. సత్యం గెలుస్తుంది. మీ ఆత్మగౌరవం నిలబడుతుంది. సంతాన ప్రాప్తి ఇంటి కల. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ మార్చి 19 గురువారం నాటి గురుగ్రహ దృష్టి ఒక శుభవార్తను తీసుకురాబోతుంది. మీ వంశాభివృద్ధికి సంబంధించిన చర్చలు సఫలమవుతాయి. సంతానం వల్ల కలిగే సంతోషాలు మీ ఇంట్లో ఉన్న విషాదాన్ని దూరం చేస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళనలు ఈ 4 రోజుల్లో ఒక స్పష్టమైన దారికి వస్తాయి. భూమి మరియు వాహన యోగం. సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఒక వాహనం కొనుగోలు మీలో చాలా కాలంగా కల ఉండవచ్చు. తులారాశి వారికి మార్చి 18 బుధవారం నాడు భూమికి సంబంధించిన క్రయ విక్రయాల్లో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ పేరు మీద ఆస్తి పెరిగే సమయం ఇది. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో మీ కుటుంబానికి ఒక పెద్ద అండగా మారబోతుంది. విదేశీయానం మరియు ఉన్నత విద్య. విద్యార్థులకు మరియు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా సమస్యలు లేదా పాస్పోర్ట్ అడ్డంకులు ఉంటే ఈ 4 రోజుల్లో అవి క్లియర్ అవుతాయి. మీరు పడ్డ కష్టం వృధా పోదు. ఉన్నత చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా టెక్నాలజీ మరియు రీసెర్చ్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి మరియు మనశ్శాంతి. అన్నిటికంటే ముఖ్యమైనది మనశ్శాంతి. తులారాశి వారు ఎప్పుడూ అందరి గురించి ఆలోచించి తమని తాము మర్చిపోతుంటారు. కానీ ఈ సోమవారం నుండి మీలో ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ధ్యానం లేదా దైవ ప్రార్థన వల్ల మీ మనసులో అలజడి తగ్గుతుంది. భగవంతుడు మీ వెంట ఉన్నాడనే నమ్మకం ఈ 4 రోజుల్లో మీకు కలుగుతుంది. లోపల ఉన్న భయాలన్నీ వదిలేయండి. విజయం మీదే.
స్త్రీలకు గౌరవం, ఇంటికి మహాలక్ష్మి యోగం. తులారాశి మహిళలకు మీ ఇంట్లో మీరు పడుతున్న కష్టాన్ని ఎవరూ గుర్తించటం లేదని మీరు బాధపడుతున్నారా? ఈ మార్చి 16 నుండి 19 మధ్య మీ మాటకి ఇంట్లో విలువ పెరుగుతుంది. మీ సలహాలు కుటుంబానికి శ్రీరామ రక్షగా మారుతాయి. అత్తమామలతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీరు చేసే చిన్న వ్యాపారం లేదా ఇంటి పనిలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీరు ఇంటికి మహాలక్ష్మి అని నిరూపించుకునే సమయం ఇది. ప్రేమ ప్రయాణం మరియు విడిపోయిన వారు కలిసే వేళ. ఇది కొంతమందికి కన్నీళ్లు తెప్పిస్తుంది. మరికొందరికి ఆనందాన్నిస్తుంది. తులారాశి ప్రేమికులకు ఇది ఒక పరీక్షా సమయం. ఒకవేళ మీ పార్ట్నర్‌తో మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటే, ఈ బుధవారం నాడు వారు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. అయితే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. నిజమైన ప్రేమ అయితే ఖచ్చితంగా మీ దగ్గరకు తిరిగి వస్తుంది. పెళ్లి విషయంలో ఇంట్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కళాకారులు మరియు సోషల్ మీడియా స్టార్స్‌కి బంపర్ ఆఫర్. మీరు క్రియేటివిటీ ఫీల్డ్‌లో ఉన్నారా? యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లేదా మరేదైనా కళారంగంలో ఉన్న తులారాశి వారికి ఈ 4 రోజుల్లో ఒక వైరల్ అవకాశం రాబోతుంది. మీరు చేసే పనికి ఊహించని విధంగా వ్యూస్ మరియు గుర్తింపు వస్తాయి. మీ టాలెంట్‌ని ప్రపంచానికి చాటి చెప్పే సమయం ఇది. అశ్రద్ధ చేయకుండా మీ పని మీద మీరు దృష్టి పెట్టండి. పాత మిత్రుల రాక, అండగా నిలిచే తోడు. ఎప్పుడో చిన్నప్పుడు విడిపోయిన స్నేహితులు లేదా మీకు ఎంతో సహాయం చేసిన పాత మిత్రులు ఈ రోజుల్లో మీకు తారాసపడతారు. మీరు ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వారు ఇచ్చే సలహా మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు అనుకోకండి. మీకోసం ప్రాణం ఇచ్చే స్నేహితులు మీ వెంట ఉన్నారు. ఆకస్మితి ఆకస్మిక ధనలాభం. తులారాశి వారి జాతకంలో ధనస్థానం బలంగా ఉంది. స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా మీకు ఆకస్మికంగా ధనం వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఇది మీ అదృష్టం మీద ఆధారపడలేదు. ఇది మీ విజ్ఞత మీద కూడా ఆధారపడి ఉంటుంది. మార్చి 19 గురువారం నాడు చేసే ఏ చిన్న దానమైనా సరే మీకు పదింతల ఫలితాన్నిస్తుంది. అద్భుతమైన మార్పులు. ఇక మహాపరిహారం ఏంటో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. శారీరక శక్తి మరియు ఆత్మవిశ్వాసం. తులారాశి వారు గత కొన్ని రోజులుగా నీరసంగా ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేక ఇబ్బంది పడుతున్నారా? కానీ మార్చి 16 నుండి మీలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. మీ ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆశ్చర్యపరుస్తాయి. భయం మీ దరిదాపుల్లో కూడా రాదు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి. ప్రభుత్వ కార్యాలయాల్లో గానీ, రిజిస్ట్రేషన్ విషయంలో గానీ నెలల తరబడి ఆగిపోయిన పనులు ఈ 4 రోజుల్లో ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా మార్చి 17 మంగళవారం నాడు మీకొక కీలకమైన ఫోన్ కాల్ లేదా మెయిల్ వస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు ఒక గ్రీన్ సిగ్నల్ అని గుర్తుంచుకోండి. దూర ప్రయాణాలు, లాభదాయకమైన పర్యటనలు. ఈ 4 రోజుల్లో మీరు చేయబోయే ప్రయాణాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. అది వ్యాపార రీత్యా కావచ్చు, లేదా తీర్థయాత్ర కావచ్చు. ప్రయాణంలో మీకు పరిచయమయ్యే వ్యక్తులు మీ కెరియర్‌కు కొత్త దిశను చూపిస్తారు. ఇంటికి దూరంగా ఉన్న వారికి తమ కుటుంబ సభ్యుల నుండి తీపి కబురు లభిస్తుంది. తండ్రి లేదా పెద్దల నుండి ఆశీర్వాదం, ఆస్తి. తులారాశి వారికి పిత్రార్జితం ఆస్తి విషయంలో ఉన్న గొడవలు సర్దుమణిగే అవకాశం ఉంది. మీ తండ్రి గారు లేదా ఇంట్లోని పెద్దల నుండి మీకు ఆర్థికంగా పెద్ద సహాయం అందుతుంది. వారి ఆశీస్సులు మీపై ఉండడం వల్ల మీకు ఉన్న పితృదోషాలు తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. రేపటిపై స్పష్టత, ఒక కొత్త జీవితం. అత్యంత ముఖ్యమైన పాయింట్ గందరగోళం నుండి విముక్తి. ఇప్పటి వరకు నా జీవితం ఎటు వెళ్తుంది అని ఆందోళన పడుతున్న మీకు మార్చి 19 గురువారం నాటికి ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది. మీరు ఏ వ్యాపారం చేయాలి, ఎవరిని నమ్మాలి అనే విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. పరిహారాలు మరియు శక్తివంతమైన మంత్రం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి మంత్రం ఓం శ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మియే నమః. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి తామర పూలు సమర్పించండి. ఇది ఆర్థిక మార్గాలను తెరుస్తుంది. మనశ్శాంతి మరియు విజయం కోసం ఓం నమో నారాయణాయ. ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించండి లేదా పేదవారికి పసుపు రంగు మిఠాయిలు దానం చేయండి. ఇది గురుగ్రహ దోషాలను తొలగించడానికి మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. శత్రు భయం మరియు ఆటంకాలు తొలగడానికి ఓం హనుమతే నమః లేదా హనుమాన్ చాలీసా
మంగళవారం నాడు హనుమంతుడికి సింధూరం సమర్పించి, ఆ సింధూరాన్ని మీ నుదుట ధరించండి. ఇది మీపై ఉన్న నెగెటివ్ ఎనర్జీని వెంటనే తొలగిస్తుంది. మిత్రులారా, ఈ 4 రోజులు మీరు చాలా శక్తివంతమైన మార్పులను గమనిస్తారు. ఒకవేళ ఏదైనా మీరు ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు, మీ ఇంటి గుమ్మం దాటే ముందు ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి. ఇది మీరు వెళ్ళే పని విజయాన్ని చేకూరుస్తుంది. ఇది సామాన్యమైన పరిహారం కాదు. ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పిన విజయ ప్రాప్తి రహస్యం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గురు ఆస్ట్రాలజీ